Hello friends, welcome to Sankalp Study Success. So look at this question. ఇది కూడా మన ట్రాన్స్ఫర్మేషన్స్ నుంచే ఇంకా కొన్ని 7 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా మనం నేర్చుకుందాము. ఇది చాలాసార్లు ఆంధ్ర పేపర్లో, తెలంగాణ పేపర్లో చాలాసార్లు వచ్చిన క్వశ్చన్. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్? సో లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ అన్న. ఇఫ్ a plus b plus c equals to pi, then prove that cos square a by 2 plus cos square b by 2 plus cos square c by 2 equals to 2 times of 1 plus sin a by 2 sin b by 2 sin c by 2. ఎల్హెచ్ఎస్లో కూడా c/2 b/2 a/2 ఉంది, ఇక్కడ కూడా అవే ఉన్నాయి. కానీ ఇక్కడ కాస్ ఫంక్షన్స్ ఎడిషన్ ఉంది, సైన్ ఫంక్షన్స్ ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది. దట్స్ ద థింగ్. ఆల్ రైట్, సరే. సో మనకి ఏది ఎట్లా ఉన్నప్పటికీ కూడా చూడండి అన్న, వాట్ ఈస్ ద గివెన్ డేటా. సో గివెన్ మనకి ఏమి ఇచ్చారు? a ప్లస్ b ప్లస్ c ఈజ్ నథింగ్ బట్ పై. మనం ఏం ప్రూవ్ చేయాలి? వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ we have to prove that cos square a by 2 plus cos square b by 2 plus cos square c by 2 equals to 2 times of 1 plus sin a by 2 sin b by 2 sin c by 2 కదా. సో తర్వాత ఏం చేస్తాం? అండర్లైన్ చేయండి. సో వాట్ ఈస్ ద ఎల్హెచ్ఎస్ నాన్న? ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఇట్స్ కాస్ స్క్వేర్ ఏ బై 2 cos square a by 2 plus cos square b by 2 plus cos square c by 2. కాస్ స్క్వేర్ బీ బై 2ని ఎలా రాయొచ్చు మనం? కాస్ స్క్వేర్ ఏ బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ బీ బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ సి బై 2. అంతేనా? సో ఈ 1ని ముందుకు తీసుకొచ్చేయండి. 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ బై 2 మైనస్ సైన్ స్క్వేర్ బీ బై 2. అవునా? కాస్ స్క్వేర్ సి బై 2 ఉంది, ఇక్కడ సైన్ సి బై 2 కనిపిస్తుంది, కాబట్టి కాస్ స్క్వేర్ తీటాని సైన్ తీటాలోకి ఎలా కన్వర్ట్ చేస్తాం? 1 మైనస్ సైన్ స్క్వేర్ సి బై 2. ఎస్ను ఇప్పుడు ఈ 1 ప్లస్ 1 2ఏ కదా, ఆ 2ని ముందుకు తీసుకురండి. సో కాస్ స్క్వేర్ ఏ బై 2 మైనస్ సైన్ స్క్వేర్ పి బై 2 మైనస్ సైన్ స్క్వేర్ సి బై 2 ఇలా ఉంచండి. ఈ రెండింటిని మనం అబ్జర్వ్ చేస్తే కాస్ స్క్వేర్ తీటా మైనస్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఫార్మాట్ కనిపిస్తుంది. సో వాట్ ఈస్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి నానా? ఇస్ నథింగ్ బట్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. అవునా కదా? సో కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఆ ఫార్ములా ఇక్కడ మనం అప్లై చేద్దాం. సో 2 ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏ బై 2 ప్లస్ బి బై 2 ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లస్ బి బై 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, ఏ మైనస్ బి బై 2 మైనస్ సైన్ స్క్వేర్ సి బై 2. అవునా కదా? సో సరే, బాగానే ఉంది. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 మైనస్ సైన్ స్క్వేర్ సి బై 2. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 కనిపిస్తుంది, బై 2 కనిపిస్తుంది, కాబట్టి ఈ ఫంక్షన్ని కూడా ముందు మనం ఏం చేయాలి? సీనన్న ఏ ప్లస్ బి ప్లస్ ఇచ్చిన డేటాని కూడా బై 2 చేద్దాం, అప్పుడు పై బై 2 వస్తుంది కదా. దీని నుంచి ఏ ప్లస్ బి బై 2ని మనం ఏం రాయొచ్చు? ఏ ప్లస్ బి బై 2 ఈజ్ నథింగ్ బట్ పై బై 2 మైనస్ సి బై 2. అవునా? తర్వాత సి బై 2 అంటే ఏం రాయొచ్చు? పై బై 2 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2. అంతేనా కదా? సో ఏ ప్లస్ బి బై 2 అంటే పై బై 2 మైనస్ సి బై 2 కదా. 2 ప్లస్ కాస్ ఆఫ్ పై బై 2 మైనస్ సి బై 2, రైట్? ఎస్ ఆర్ నో? యా, కరెక్ట్. ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 మైనస్ సైన్ స్క్వేర్ సి బై 2 అలా ఉంచండి. సో దిస్ ఇస్ 2 ప్లస్ కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా సైన్ తీటా, కాబట్టి ఇది సైన్ సి బై 2 అయిపోతుంది, సైన్ సి బై 2 వస్తుంది కదా. ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 మైనస్ సైన్ స్క్వేర్ సి బై 2. ఈ రెండింటి నుంచి సైన్ సి బై 2 కామన్ తీయచ్చు, ప్లస్ సైన్ సి బై 2 నేను కామన్ తీస్తే నాకు ఏమొస్తుందన్నా? కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2
మైనస్ సైన్ c/2 వస్తుంది. c/2 మళ్ళీ మనం ఏం రాయొచ్చు, π/2 మైనస్ ఆఫ్ a ప్లస్ b/2 రాయొచ్చు కదా, బట్ బెటర్ c/2 ఉంచండి. నెక్స్ట్ స్టెప్లో సైన్ c/2 కాస్ ఆఫ్ a మైనస్ b/2 మైనస్ సైన్ ఆఫ్ c/2 అంటే π/2 మైనస్ ఆఫ్ a ప్లస్ b/2 2 ప్లస్ సైన్ c/2 ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b/2 మైనస్ సైన్ 90 మైనస్ తీటా కాస్ తీటా కదా, సో దిస్ ఈజ్ కాస్ ఆఫ్ a ప్లస్ b/2. సో ఇప్పుడు మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే కాస్ ఆఫ్ a మైనస్ b మైనస్ కాస్ ఆఫ్ a ప్లస్ b ఫార్మాట్ కనిపిస్తుంది. కాస్ ఆఫ్ a మైనస్ b మైనస్ కాస్ ఆఫ్ a ప్లస్ b, దట్స్ నథింగ్ బట్ 2 sin a sin b. కాస్ ఆఫ్ a మైనస్ b మైనస్ కాస్ ఆఫ్ a ప్లస్ b అంటే 2 sin a sin b. ఇక్కడ a ప్లేస్లో a/2, b ప్లేస్లో b/2 ఉంది కదా, కాబట్టి 2 ప్లస్ సైన్ c/2 2 sin a/2 sin b/2 is nothing but 2 plus 2 sin a/2 sin b/2 sin c/2. అంతేనా? ఇప్పుడు ఈ రెండింటి నుంచి 2 కామన్ తీస్తే 1 ప్లస్ సైన్ a/2 sin b/2 sin c/2. దిస్ ఈజ్ నథింగ్ బట్ RHS. ఎస్ ఆర్ నో? ఇదే కదా మనల్ని ప్రూవ్ చేయమంటున్నారు. ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 7 మార్క్స్. చాలాసార్లు ఐపీ పేపర్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. చివరిలో మనం ఏం రాస్తాం, ఇదంతా చేసిన తర్వాత హెన్స్ ఇఫ్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు పై దెన్ కాస్ స్క్వేర్ a/2 ప్లస్ కాస్ స్క్వేర్ b/2 ప్లస్ కాస్ స్క్వేర్ c/2 ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ 1 ప్లస్ సైన్ a/2 సైన్ b/2 సైన్ c/2 అని చెప్పి బాక్స్లో పెట్టండి. చివరి స్టెప్ అది, దానికి 1 మార్క్ వేస్తారు. ఓకేనా? ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next question. All right, friends, look at the next question. If a plus b plus c equals to 180 degrees, that means pi, then prove that sin square a/2 plus sin square b/2 plus sin square c/2 equals to 1 minus 2 sin a/2 sin b/2 sin c/2 కదా. సరే, ఇది ఎట్లా సాల్వ్ చేయాలి? సో అన్ని క్వశ్చన్స్కి కామన్ స్టెప్స్ కొన్ని ఉన్నాయి. వాట్ ఆర్ దోస్? సో గివెన్ a plus b plus c ఈక్వల్స్ టు పై కదా. సరే, we have to prove that sin square a/2 plus sin square b/2 plus sin square c/2 equals to 1 minus 2 sin a/2 sin b/2 sin c/2. అవునా? సరే, చూడండి ఇప్పుడు see the question that I framed here is 1 minus 2 sin a/2. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తాము అంటే కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి RHS సైడ్లో సైనే కనిపిస్తున్నాయి. 3 కూడా సైన్ ఫంక్షన్సే ఇచ్చారు, అవునా కదా. సో వాట్ ఈస్ ద LHS హియర్? దీన్ని తర్వాత మనం అండర్లైన్ చేయాలి కదా. LHS equal to sin square a/2 plus sin square b/2 plus sin square c/2. సో sin square a/2ని మనం ఎలా 1 minus cos square a/2 అని రాయొచ్చు. ప్లస్ sin square b/2 ప్లస్ sin square c/2 ఈక్వల్స్ టు 1. ఈ రెండింటి నుంచి మైనస్ కామన్ తీయచ్చు కదా. నో నీడ్ ఆఫ్ దిస్ బ్రాకెట్ హియర్. ఆల్ రైట్, ఈ రెండింటి నుంచి నేను మైనస్ కామన్ తీస్తాను. ఇప్పుడు మైనస్ కామన్ తీస్తే కాస్ స్క్వేర్ a/2 మైనస్ సైన్ స్క్వేర్ b/2 ప్లస్ సైన్ స్క్వేర్ c/2. అవునా? సో కాస్ స్క్వేర్ a/2 మైనస్ సైన్ స్క్వేర్ b/2 వస్తుంది. దీని ఫార్ములా ఏంటి? కాస్ ఆఫ్ a ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ బి కదా. కానీ ఇక్కడ a/2 b/2 ఉన్నాయి కాబట్టి కాస్ ఆఫ్ a ప్లస్ బి a/2 ప్లస్ b/2 ఇంటూ కాస్ ఆఫ్ a/2 మైనస్ b/2. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? సో 1 మైనస్ దీనికి ఫార్ములా పక్కన రాసి దాన్ని బాక్స్లో ఉంచాల్సిందే కంపల్సరీగా, ఓకేనా. సో కాస్ ఆఫ్ a ప్లస్ b/2 అని రాయొచ్చు, మీ ఇష్టం, లేదంటే a/2 ప్లస్ b/2 మీ ఇష్టం, ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b/2 ప్లస్ సైన్ స్క్వేర్ c/2. ఆల్ రైట్,
సో ఏ ప్లస్ బి ప్లస్ ఈక్వల్ టు పై అన్నప్పుడు మనం ఏం రాస్తాం, ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై 2 ఈక్వల్స్ టు పై బై 2 అని రాయొచ్చు కదా. దీన్ని మళ్ళీ ఎలా రాస్తాం, ఏ ప్లస్ బి బై 2 ఈజ్ నథింగ్ బట్ పై బై 2 మైనస్ సి బై 2, అంతేనా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో 1 మైనస్ కాస్ ఆఫ్ పై బై 2 మైనస్ సి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ సైన్ స్క్వేర్ సి బై 2. ఇక్కడ సైన్ సి బై 2నే ఉంది కదా, మార్చవసరం లేదు. సో సైన్ స్క్వేర్ సి బై 2. సో ఇక్కడ చూస్తే 1 మైనస్ కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా సైన్ సి బై 2, దిస్ ఈజ్ ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ సైన్ స్క్వేర్ సి బై 2. సో 1 మైనస్ సైన్ సి బై 2 కామన్ తీసాను అనుకోండి, నాకేమొస్తుంది, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి డివైడెడ్ బై 2, రైట్. ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ చేస్తేనే కదా ప్లస్, కాబట్టి ఇక్కడ మైనస్, రైట్. మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, కాబట్టి అగైన్ ఇక్కడ సైన్ సి బై 2. సో మళ్ళీ సి బై 2 అంటే ఏం రాయించినా దీని నుంచి, సి బై 2 ఈజ్ నథింగ్ బట్ పై బై 2 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2, అవునా. అవును, రైట్. సో 1 మైనస్ సైన్ సి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2, అవునా, మైనస్ సైన్ పై బై 2 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2, అవునా కదా. సో ఇక్కడ ఏమొస్తుంది, 1 మైనస్ సైన్ సి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 మైనస్ సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా, కాస్ థీటా కదా. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 వస్తుంది, థీటా ప్లేస్లో ఏ ప్లస్ బి బై 2 ఉంది. ఇప్పుడు కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్మాట్ కనిపిస్తుంది, అవునా కాదు. ఇట్స్ నథింగ్ బట్ 2 సైన్ ఏ బై 2 సైన్ ఏ సైన్ బి. ఇక్కడ ఏ ప్లేస్లో ఏ బై 2, బి ప్లేస్లో బి బై 2 ఉంది, కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ ఫార్ములా రాయండి. కాబట్టి 2 సైన్ సి బై 2 ఇంటూ 2 సైన్ ఏ బై 2, రైట్, సైన్ బి బై 2, రైట్ నానా. సో వాట్ ఈజ్ ఆన్సర్, 1 మైనస్ 2 సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 సైన్ సి బై 2. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్హెచ్ఎస్, అవునా కదా. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్హెచ్ఎస్. సో ఈ విధంగా సాల్వ్ చేస్తాం అనమాట, అర్థమైందా. సో తర్వాత చివరి స్టెప్ ఏంటన్నా, హియర్ ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు పై, దెన్ వీ కెన్ సే దట్ సైన్ స్క్వేర్ ఏ బై 2 ప్లస్ సైన్ స్క్వేర్ బి బై 2 ప్లస్ సైన్ స్క్వేర్ సి బై 2 ఈజ్ నథింగ్ బట్ 1 మైనస్ 2 సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 సైన్ సి బై 2. అర్థమైందా. ప్లీజ్ నోట్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. లెట్ us see the next one. Okay friends, look at the next question. If a plus b plus c equals to pi, right, so then prove that sin square a by 2 plus sin square b by 2 minus sin square c by 2 equal to 1 minus 2 cos a by 2 cos b by 2 sin c by 2. ఇది కూడా మనల్ని చాలాసార్లు ప్రీవియస్ ఇయర్ పేపర్లో అడిగిన క్వశ్చన్ అనమాట. అయితే ఇక్కడ కొన్నిసార్లు ఏబీసీ ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంటాడు, అది కొంచెం తేడా. అంటే రెండు ఒకటే, ఏ ప్లస్ బి ప్లస్ సి పై అన్న ఏబీసీ ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అన్న ఒకటే కదా. సరే చూడండి, గివెన్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు పై ఇచ్చారు, అవునా. సో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. మనం ఏం ప్రూవ్ చేయాలి, సైన్ స్క్వేర్ ఏ బై 2 ప్లస్ సైన్ స్క్వేర్ బి బై 2 మైనస్ సైన్ స్క్వేర్ సి బై 2 ఈక్వల్స్ టు 1 మైనస్ 2 కాస్ ఏ బై 2 కాస్ బి బై 2 సైన్ సి బై 2. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది, అవునా. ఆల్రైట్, చక్కగా దీన్ని అండర్లైన్ చేయండి. సో వాట్ ఈస్ ద ఎల్హెచ్ఎస్ నాన్న, LHS ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ ఏ బై 2 ప్లస్ సైన్ స్క్వేర్ బి బై 2, అవునా, మైనస్ సైన్ స్క్వేర్ సి బై 2. సో ఇక్కడ సైన్ స్క్వేర్ బి బై 2 నేను ఎలా రాస్తాను అంటే, సి ఫ్రెండ్స్, సైన్ స్క్వేర్ ఏ బై 2 ప్లస్ కెన్ ఐ రైట్ ఇట్ యాజ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ బి బై 2, అవునా, మైనస్ సైన్ స్క్వేర్ సి బై 2 అలాగే ఉంచండి, ఎందుకంటే ఆర్హెచ్ఎస్లో సైన్ ఉంది కాబట్టి, సైన్ సి బై 2 ఉంది కాబట్టి అలాగే ఉంచుతాం. సో 1ని ముందు తీసుకొచ్చేస్తే 1 ప్లస్
సైన్ స్క్వేర్ ఏ బై టూ మైనస్ కాస్ స్క్వేర్ బి బై టూ మైనస్ సైన్ స్క్వేర్ సి బై టూ. అవునా? సరే, మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు, సైన్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ బి, దట్ ఇస్ నథింగ్ బట్ మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఎస్ అవును? అంటే సైన్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ బి ఈక్వల్స్ టు మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. అవునా? ఆల్ రైట్. సో ఇట్స్ నథింగ్ బట్ 1 సైన్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ బి ఫార్మాట్లో ఉంది కదా. సో ప్లస్ ఇంటూ మైనస్ కాస్ ఆఫ్ ఏ బై టూ ప్లస్ బీ బై టూ అంటే ఏ ప్లస్ బీ బై టూ ఇంటూ కాస్ ఆఫ్ ఏ బై టూ మైనస్ బీ బై టూ అంటే ఏ మైనస్ బీ బై టూ, రైట్, మైనస్ సైన్ స్క్వేర్ సి బై టూ. సరే, సో 1 ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బీ బై టూ అంటే నేను దీని చేయని రాయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏ ప్లస్ బీ ప్లస్ సి హోల్ డివైడెడ్ బై టూ అంటే పై బై టూ ఏ కదా. అవునా? సో ఏ ప్లస్ బీ బై టూ, a plus b by 2 is nothing but pi by 2 minus c by 2. అవునా కదా? pi by 2 minus c by 2 minus cos of pi by 2 minus c by 2 into cos of a minus b by 2 minus sin square c by 2. 1 minus cos 90 minus theta is sin theta kada. So 1 minus sin c by 2 into cos of a minus b by 2 minus sin square c by 2. అవునా? సరే, ఇప్పుడు sin c by 2 నేను కామన్ తీస్తే 1 మైనస్ ఆఫ్ sin c by 2 కామన్ తీస్తున్నాను. మైనస్తో పాటు కామన్ తీసినప్పుడు ఇక్కడ cos a మైనస్ b by 2 వస్తుంది. అవునా? ఇక్కడ మైనస్ రావాలంటే ఇక్కడ ప్లస్ పెట్టాలి. మైనస్ ఇంటూ ప్లస్సే కదా మైనస్, కాబట్టి దిస్ ఈజ్ sin c by 2. ఒక sin c by 2 కామన్ తీసాం. సరే, c by 2 అంటే దీని నుంచి మనం ఏం రాయించినా, c by 2 ఇన్ ద సెన్స్ pi by 2 minus of a plus b by 2 kada. Yes or no? So 1 minus sin c by 2 cos of a minus b divided by 2 plus sin of c by 2 అంటే ఏంటో pi by 2 minus pi by 2 minus of a plus b by 2. సో దీని నుంచి ఎలా రాస్తాం నాన్న, 1 మైనస్ సైన్ సి బై 2. సో కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2. అవునా? సైన్ 90 మైనస్ తీటా కాస్ తీటా కదా. సో ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2. సో 1 మైనస్ సైన్ సి బై 2 కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2. ఎట్లా వస్తుంది దీని ఫార్ములా ఏమవుతుంది? సో రెండింటికి ప్లస్లు ఉన్నాయి కాబట్టి, రెండు కాస్ కాబట్టి, రెండు మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి మనకి రెండు కాస్లే వస్తాయి. 2 cos a cos b కదా ఫార్ములా. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ ఈజ్ నథింగ్ బట్ 2 cos a cos b. ఇన్ ద సేమ్ వే 2 cos a by 2 cos b by 2. అవునా కదా? సో ఇక్కడ నాకు ఏమొస్తుందన్నా, సో 1 మైనస్ 2 ఇంటూ కాస్ ఏ బై 2 కాస్ b by 2 రైట్ సైన్ c by 2. అవునా కదా? దిస్ ఈజ్ నథింగ్ బట్ RHS. 1 minus 2 into cos a by 2 cos b by 2 sin c by 2. దిస్ ఈజ్ నథింగ్ బట్ RHS. వచ్చేసిందా? కాబట్టి చివరిలో మనం ఏం రాస్తాం, దేర్ ఫోర్ ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు పై ఆర్ 180 degrees దెన్ sin square a by 2 plus sin square b by 2 minus sin square c by 2 is nothing but 1 minus is equal to 1 minus 2 cos a by 2 cos b by 2 sin c by 2. ఈ విధంగా రాసి చివర్లో బాక్స్లో పెట్టండి. అర్థమైంది? ఎందుకంటే ఇలా ఇక్కడ వరకు రాసినందుకు 1 మార్క్, తర్వాత 2 మార్క్స్, 3 మార్క్స్, 4 మార్క్స్, 5 మార్క్స్, చివరిలో ఆన్సర్ 6 మార్క్స్, చివరిలో మీరు రాసి ఇలా బాక్స్లో పెట్టుకున్నందుకు 7 మార్క్స్. అలా అంటే ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క మార్క్ వారు అలౌట్ చేస్తూ ఉంటారు. అర్థమైందా? దిద్దేవాళ్ళు ప్రతి స్టెప్ని కేర్ఫుల్గా చెక్ చేస్తారు. మీరు ఖచ్చితంగా ఇక్కడ పక్కన ఇలా ఫార్ములాస్ రాసారా లేదా, ఆ ఫార్ములాస్ చక్కగా బాక్స్లో పెట్టారా లేదా, ఆ ఫార్ములాని మీరు కరెక్ట్గా యూజ్ చేశారా లేదా, ఇవన్నీ చూస్తారనమాట. ప్రతి స్టెప్కి మార్క్ ఉంటుంది. రైట్ నాన్న? చాలా చాలా జాగ్రత్తగా చేయాలి. ముఖ్యంగా మైనస్ కామన్ తీస్తున్నప్పుడు బ్రాకెట్స్ దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒక చిన్న ప్లస్ బదులు మైనస్ పెట్టినా, మైనస్ బదులు ప్లస్ పెట్టినా ఫార్ములాస్ మారిపోతాయి. చివరిలో మళ్ళీ మనకు ఆన్సర్ రాదు. కొట్టివేత లేకుండా చక్కగా నీట్గా చేయండి. దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ముఖ్యంగా ఇది మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్లో కూడా అడిగిన క్వశ్చన్. రైట్? బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం మర్చిపోతారు. సో ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే, ఎన్ని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా గుర్తుంటుంది. రైట్ నాన్న? ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే మన టెలిగ్రామ్కి గ్రూప్కి కానీ
వాట్సాప్ గ్రూప్కి కానీ మెసేజ్ చేయండి. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బాయ్.